అశోక్ నగర్ ఎపిసోడ్ 2 ఇందులో భాగంగా నేను చెప్పేది ఏంటంటే అశోక్ నగర్ అనేది ఒక బిగ్గెస్ట్ ట్రాప్. ఎవరైతే డిగ్రీలు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని వచ్చి అశోక్ నగర్ వచ్చి ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్లు అవ్వాలి, ఆర్డీఓలు అవ్వాలి, లేదా గ్రూప్ 2లో సబ్ రిజిస్టర్ అవ్వాలి, ఎగ్జిక్యూటివ్ ఏదో ఒక పోస్ట్ సంపాదించాలి, గవర్నమెంట్ కొలువు సంపాదించాలంటే అశోక్ నగర్ రావాల్సి అవసరం, అత్యవసరం. ఇట్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ టు ఎంటర్ ఇన్ టు అశోక్ నగర్. అశోక్ నగర్ రాకుండా అసలు ఐఏఎస్ అవుదాం అనుకునే ఇమాజినేషన్ కూడా లేదు బయట కదా. కానీ అశోక్ నగర్ ఒక బిగ్గెస్ట్ ట్రాప్. దీన్ని అవాయిడ్ చేయగలమా, లేదా అశోక్ నగర్తో బంధం కొనసాగిస్తూనే మనం ట్రాప్లు ఇరుక్కోకుండా ఎలా వెళ్ళాలి అనేది చాలా పెద్ద నగ్న సత్యం అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను చెప్పాను, అశోక్ నగర్ వచ్చేటప్పుడు పెద్ద డిటర్మినేషన్తో, ఉక్కు సంకల్పంతో వస్తారు. కొన్ని నెలల నుంచి అది లూజ్ అవ్వడం మొదలవుద్ది. కొన్ని సంవత్సరాలకి ఇంకా మన సంకల్పం అసలు ఏ లక్ష్యంతో వచ్చామో మర్చిపోతాం. ఎక్కడ తేల్తామో తెలుసా? ఒక నిరుద్యోగిగా 3 పదులు దాటిపోయి 4 పదుల్లోకి వచ్చి ఒక నిరుద్యోగిగా ఎండ్ అవుద్ది. లేదా కొంతమంది సహజీవనాలతో బిగ్గెస్ట్ ట్రాప్లో ఇరుక్కుపోతున్నారు. కొంతమంది లవ్లు, ఇవి అవి, ఫ్రెండ్స్, ఓకే, చెడు అలవాట్లు, ఇవన్నీ ఉంటాయి. కానీ నేను అందరికీ చెప్పడంలే, లక్ష్యాన్ని ఎవరైతే దిట్టంగా నిలబడి ఉంటారో లక్ష్యం వైపు, వాళ్ళని ఈ ట్రాప్ ఏమీ చేయలేదు. నేను మళ్ళీ చెప్తున్నా. కానీ ఈ ట్రాప్లు ఇరుక్కోకుండా ఉండడానికి చాలా కేర్ఫుల్గా, వాడు చాలా క్రమశిక్షణతో ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. నేను గుర్తుపెట్టుకోండి, మహాభారతంలో ఒక చిన్న స్టోరీ ఉంటుందన్నమాట. ఇటు కౌరవులు 100 మంది, పాండవులు 5గురు, ఇంకో 100 మంది ఇతరులు, సుమారు 500-600 మంది స్టూడెంట్స్ ఉంటారు ద్రోణాచార్యుడికి. అందులో ఈ అశ్వత్థామ ద్రోణాచార్యుడు కొడుకు అడుగుతాడనమాట, నువ్వు అర్జునుడికి నేర్పింది నన్ను కొడుకుగా ఎంత ఇష్టపడినా నాకు నేర్పలేదంటాడు. అప్పుడు ద్రోణుడు ఒక మాట చెప్తాడండి, చాలా బ్యూటిఫుల్ వర్డ్ ఉంటుంది అనమాట ద్రోణుడి వైపు నుండి. ఆ మాట ఏంటంటే, ఒరే నాకు వందలాది మంది శిష్యులు ఉన్నారు, కానీ అందులో విశ్వవిజేతగా అయిన అర్జునుడు ఒక్కడే నేర్చుకుంటాడు. ఎందుకంటే వాడు క్రమశిక్షణతో ఉన్నాడు, లక్ష్యం మీద దృష్టి పెట్టున్నాడు అంటాడనమాట. అర్థమైందా మనకి? ఈ లక్ష్యాన్ని మర్చిపోయినోడికి అశోక్ నగర్ ట్రాపే కాదు. కానీ మనం సామాన్య స్టూడెంట్స్, సామాన్య మానవులు, లక్ష్యం ఎప్పుడు ఆకర్షిస్తూ ఉంటుంది, మన లక్ష్యాన్ని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ ట్రాప్ అనమాట. నేను చెప్పాను, అశోక్ నగర్ తల్లి లాంటిది. అశోక్ నగర్ ల్యాప్, అశోక్ నగర్ ఒడిలోనే ఐఏఎస్లు అవ్వగలుగుతాం, అంత ఇంపార్టెంట్ అనమాట. కానీ దాంట్లో డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉన్నామా, ట్రాప్లు ఇరుక్కోకుండా ఉన్నామా? ఇప్పుడు చెప్తాను. ఏ ట్రాప్లు? సహజీవనాలు, లవ్ స్టోరీలు, ఈవెన్ ఈ మధ్యన డ్రగ్స్ కూడా ప్రవేశించి ఉండొచ్చు, నాకు తెలియదు అయితే. కానీ సిగరెట్లు, వ్యసనాలు, ఇంకెప్పుడు తర్వాత బిర్యానీ కూడా ఒక వ్యసనమే, బావర్చి బిర్యానీ. అర్థమైందా? థియేటర్స్ అడ్డా గుర్తుంది కదా, సంధ్య థియేటరు ఇన్సిడెంట్. ఎందుకంటే అది ఆర్సి ఇక్కడ పక్కనే ఉంటుంది, 100 మీటర్ల దూరంలో. థియేటర్స్కి అడ్డా, ఇవన్నీ ట్రాప్లే. ప్రతిరోజు 4 రోజులకు ఒక్కోసారి బిర్యానీ తినడం కూడా ఒక పెద్ద ట్రాపే. తర్వాత ఎందుకంటే అశోక్ నగర్ ఒక ట్రాప్ అంటే ఫస్ట్ ఆర్థికంగా చూద్దాం. ప్రతివాడు అశోక్ నగర్లో ఉండాలి అంటే 10,000 మినిమం అట్లీస్ట్ కావాలి. నువ్వు లగ్జీరియస్ హాస్టల్లో ఉండాలి, ఇండివిజువల్ రూమ్లో ఉండాలంటే వాళ్ళు 30,000 50,000 ఖర్చు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా అలవాట్లు ఉంటే ఇంకా ఎక్కువ. అది ఒక ట్రాప్. సంవత్సరాల కొలది తల్లిదండ్రుల నుంచి డబ్బులు తెప్పించుకోవడం, ఉద్యోగం చేయవలసిన సమయంలో నిరుద్యోగం ఉండి సంపాదించడం అనేది ఒక ట్రాపే కదా. అది అందువల్ల అశోక్ నగర్ని అవాయిడ్ చేయాలి, చెప్తాను తర్వాత ఈ వ్యసనాలన్నిటికీ చేయాలి. మన లక్ష్యాన్ని మరిపించే డిస్ట్రాక్షన్స్ ఎక్కువ అండి. అది అందరికీ, అశోక్ నగర్లో ఉన్నవాడు ప్రతి వాడికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ మళ్ళీ తిమురుకుని వెళ్తూ ఉంటారు వాళ్ళు. నిజంగా వాళ్ళని గ్రేట్ అనాలి. ఈ అశోక్ నగర్లోనే కాదు అనుకుని ప్రిపేర్ అవ్వగలమా? నేను నిజం చెప్తున్నానండి. ఇప్పుడు దిస్ ఈజ్ ద 5G ఎరా, ఏఐ ఎరా. 5G ఎరా అంటే తండాలు, హ్యామ్లెట్స్, తండాల్లో కూడా ఉండి కూడా జియో మొబైల్ అవి ఉపయోగించుకుని ఆన్లైన్ వెసులుబాటు ఉన్న కాలం. ఈ టైంలో అశోక్ నగర్ రావాల్సిన అవసరం మనకు లేదు. కానీ ఆన్లైన్ కోచింగ్ చాలా కేర్ఫుల్ ఉండాలి, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అశోక్ నగర్ ఆన్లైన్ ఎరాలో ఆన్లైన్ కోచింగ్లో ఉన్నప్పుడు అశోక్ నగర్ రావాల్సిన అవసరం లేదు. ఓకే, అశోక్ నగర్ నువ్వు వచ్చావు, అశోక్ నగర్ని ఆ స్మెల్ పీల్చాలి. ఆ గాలి పీలిస్తేనే ఆ టీ స్టాల్ దగ్గర వీటి దగ్గర ఆ గాలి పీల్చి ఒక సర్కిల్ డెవలప్ చేసుకుని ఉంటేనే మనకి కాంపిటేటివ్ జీలో వస్తుంది. ఇది నేను కాదనను.
కానీ అశోక్ నగర్లో మీరుంటే కేవలం మీ కోచింగ్ పీరియడ్ మాత్రమే ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో నా నుంచి సిన్సియర్ సజెషన్ అండి, మీ కోచింగ్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అశోక్ నగర్లో వద్దు. ఎగ్జామ్ ముందు 1 నెల రండి, 2 నెలలు రండి. ఈ స్టడీ హాల్స్ ఇవన్నీ ఆ కల్చర్లు మనకు వద్దు, ఇంటికాడే చదవండి. ఎందుకంటే 10,000 మినిమం ఖర్చు పెట్టాలి, 10,000 కంటే ఎక్కువ ఖర్చు పెట్టాలి. ఆ ఖర్చు వద్దు. రెండో విషయం తర్వాత కూడా మళ్ళీ ఎపిసోడ్లో చెప్తాను. కోచింగ్ పీరియడ్ అయిన తర్వాత అశోక్ నగర్ జస్ట్ లీవ్ ఇట్ అశోక్ నగర్. ఆన్లైన్ ప్రిఫర్ చేయండి. కానీ తర్వాత ఒకవేళ అశోక్ నగర్లో ఉండాల్సి వస్తే మాత్రం చాలా జాగ్రత్త. లక్ష్యాన్ని మరవకుండా గిల్లుకోండి. మీరు లక్ష్యాన్ని మరవకుండా ఉండడానికి ఏదో ఒకటి పెట్టుకోండి. అరే నేను ఏ లక్ష్యంతో వచ్చానంటే అప్పుడు డిస్ట్రాక్ట్ అవ్వకుండా మనం ప్రిపేర్ అవ్వగలుగుతూ ఉంటాం. ఓకేనా? రెండోది ఏంటంటే ఆన్లైన్ ఎరా కాబట్టి ఇది బుక్స్ కొనుక్కోవాలంటే ఆన్లైన్ ఆర్డర్ అన్నీ ఫ్లిప్కార్ట్ అన్నీ మీకు అమెజాన్ అన్నీ వచ్చేసినాయి, మీకు ప్రాబ్లం లేదు. కావాలంటే అశోక్ నగర్ ఒక రోజు విజిట్ చేసి అశోక్ నగర్లో బుక్స్ కొనుక్కొని వెళ్ళండి. ఆ విధంగా అశోక్ నగర్. 2 అశోక్ నగర్లో ఒక సర్కిల్ ఉంటుంది కదా, ఆ సర్కిల్ ఉంటే నాకు జీలు ఉంటుంది కదా, ప్రిపేర్ అవుతాగలంటే మీకు నేను చెప్పాను ఇట్ ఈస్ సోషల్ మీడియారా, టెలిగ్రాము, వాట్సాప్లు. ఈ విధంగా మీరు ఏంటంటే చక్కగా మీకు ఆన్లైన్ ఇందులో గ్రూపులు పెట్టుకుంటారు మీ ఫ్రెండ్స్ స్నేహితులు అంటే. ఆ గ్రూపుల్లో అన్నీ ఉన్నాయి అశోక్ నగర్లో. ప్రతి వాళ్ళకి ఒక గ్రూపు. ఆ గ్రూపులతో టచ్లో ఉంటే మీకు ఆన్లైన్లో అందరితో టచ్లో ఉన్నట్టే, మీకు ఆ విషయం తెలుసు. సో ఈ విధంగా అశోక్ నగర్ అనే ఒక ట్రాప్లో ఇరుక్కోకూడదు. కోచింగ్ జాగ్రత్తగా తీసుకోవాలి. అశోక్ నగర్ ఇంకా ట్రాప్ల విషయానికి వస్తే అశోక్ నగర్లో తర్వాత ఇన్స్టిట్యూట్స్ కూడా ఒక పెద్ద ట్రాప్. ఏ ఇన్స్టిట్యూట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవడంలో ఉంటుంది. ఆ ట్రాప్లో ఇరుక్కున్నారా మన లక్ష్యం ముందులోనే ఫస్ట్ డేనే పోద్ది. మీకు ఫీజు కట్టి జాయిన్ అయినప్పుడే పోద్ది. ఆ ట్రాప్లో జాగ్రత్త. అశోక్ నగర్ ట్రాప్ అంటే చాలా విషయాలు ఉన్నాయి. మీ మెటీరియల్ ఒక ట్రాప్లో, అన్నీ ఒక ట్రాప్లో. మీ మెటీరియల్ ఎక్కువ కొనుక్కుంటే మిమ్మల్ని ట్రాప్ చేస్తుంది, పీడిఎఫ్లు ఎక్కువ ఉంటే ట్రాప్ చేస్తుంది. ప్రతి విషయంలో ఆచితూచి మెటిక్యులస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటేనే అశోక్ నగర్ ట్రాప్లో ఇరుక్కోకుండా ఉండగలుగుతారు. వాళ్ళే విజేతలుగా అవతరించి దేశ సేవ చేయగలుగుతారు. నీకు ఈ ట్రాప్లో ఈ మాయలోనే నువ్వు ఇరుక్కున్నప్పుడు ఇంకా దేశ సేవకి ఏంటి, నీ ఉద్యోగం ఏంటి? గుర్తుపెట్టుకోండి. సో నేను దేశ సేవ చేయాలి, లక్ష్యాన్ని అధిగమించాలి, నా కెరీర్ బాగుండాలి, బంగారు భవిష్యత్తు ఉండాలి, పవర్ కారిడార్స్లో ఉంటాయి. ఐఏఎస్లు ఐపీఎస్లు వస్తే, ఆర్డీఓలు వస్తే. సో వీటికి రావాలంటే ఈ ట్రాప్లో అశోక్ నగర్ అనే ట్రాప్లో ఇరుక్కోకూడదు. కానీ అశోక్ నగర్ ఈజ్ ఎసెన్షియల్. అశోక్ నగర్ను ల్యాప్లో దాని ఒడిలో ఉంటేనే దాని ట్రాప్లో ఇరుక్కోకుండా చక్కగా ఉన్నప్పుడే వస్తుంది. అందువల్ల ఈ అశోక్ నగర్ ట్రాప్ అనే నగ్న సత్యాన్ని మీరు గ్రహించి ముందే వచ్చేటప్పుడు తల్లిదండ్రులు కూడా ఈ ట్రాప్లో నా కొడుకు ఇరుక్కోకూడదు, నా కూతురు ఇరుక్కోకూడదు, ఉండాలంటే ఏం చేయాలి అనేది గమనించుకోండి. అన్ని ప్లాన్ ఆఫ్ యాక్షన్తో, ఒక అద్భుతమైన ప్లాన్ ఆఫ్ యాక్షన్తో, కార్యాచరణతో మాత్రమే అశోక్ నగర్ ఎంటర్ అవ్వండి. చాలా జాగ్రత్త. గిల్లుకోండి. నేను ఏ లక్ష్యంతో వచ్చాను ప్రతిరోజు అనుకోండి, పడుకునేటప్పుడు, నిద్రలేచేటప్పుడు. అప్పుడే అశోక్ నగర్లో నీ ఏ లక్ష్యంతో వచ్చావో ఆ లక్ష్యం అనేది నెరవేరి మీరు బయటికి వెళ్ళగలుగుతారు.